పెద్ది లాస్ట్ 3-4 డేస్ నుంచి బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. సో ఐడియల్గా నేను ఎప్పుడు ఇలాంటి రివ్యూస్ ఇవ్వలేదు, బట్ దెన్ ఎందుకో కొన్ని పాయింట్స్ మీద మాట్లాడాలనిపించింది. సో ట్రీట్ దిస్ యాజ్ అ ఒపీనియన్ మోర్ దాన్ అ రివ్యూ. ఫస్ట్ థింగ్, సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ 3-4 డేస్ అవుతుంది. నాట్ ఈవెన్ అ సింగిల్ అప్రిసియేషన్ పోస్ట్ ఫ్రమ్ టిఎఫ్ఐ. ఇది ఒక కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్లా అనిపించింది. ఒక్క చిరంజీవి గారు తప్పితే ఐ డోంట్ సీ ఎనీ పోస్ట్ ఫ్రమ్ ఎనీ వన్ ఫ్రమ్ టిఎఫ్ఐ. ఓకే, మనము మన పక్కింటి వాళ్ళని ఆదరిస్తాము, సపోర్ట్ చేస్తాము, దట్స్ ఫైన్. బట్ మన సొంత ఇంటి వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేసుకోవాలి కదా, అప్రిషియేట్ చేయాలి కదా వెన్ దెర్ ఈస్ అ గుడ్ కాంటెంట్. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే ద మెయిన్ థింగ్, ద నెగిటివిటీ దట్ ఈస్ బీయింగ్ స్ప్రెడ్ అరౌండ్. సో జాన్వీ కపూర్ గారి ఇష్యూ ఏదైతే ఉందో అది ఆల్రెడీ బుచ్చిబాబు గారు అడ్రస్ చేశారు. ఇట్స్ వెల్కమింగ్ దట్ హీ ఇమీడియట్లీ రెస్పాండెడ్. సెకండ్ థింగ్ ఏంటంటే, అఫ్ కోర్స్ సినిమా డైనమిక్స్ ఇప్పుడు మారే, ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా అని చెప్పి. సో ఈవెన్ వీ హ్యావ్ ఆల్సో ఎవాల్వ్డ్ టు పాన్ ఇండియన్ లెవెల్. సో మన తెలుగు సినిమా కూడా ఆల్రెడీ పాన్ ఇండియన్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఏదైతే మన కోర్ కమర్షియల్ ఎలిమెంట్, ఎస్పెషలీ మన తెలుగు సినిమాలో కోర్ కమర్షియల్ ఎలిమెంట్తో బుచ్చిబాబు గారు కేమ్ విత్ దిస్ మూవీ విచ్ ఇస్ గుడ్. ఐ మీన్ ఇట్స్ బీన్ ఎ వైల్. ఒక టాప్ హీరో ఒక ఇంట్రో సాంగ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాన్స్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో మనం ఇదే సాంగ్, ఇట్స్ బీన్ ఎ వైల్ మనం అలా చూసి, అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ యాక్చువల్లీ. అండ్ రామ్ చరణ్ గారు ఇలాంటి స్టోరీని, స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇస్ ఫస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్లో స్టోరీ విల్ బి ద ఫస్ట్ హీరో అండ్ రామ్ చరణ్ గారు విల్ బి ద సెకండ్ హీరో. అండ్ యు నో అబౌట్ ద పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ అందరూ మాట్లాడుకుంటున్నారు, నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ డెఫినెట్లీ హీల్ బీ గెటింగ్ సమ్ గుడ్ అవార్డ్స్ అని నేను అనుకుంటున్నాను. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో కమర్షియల్ మూవీస్కి ఒక మీటర్ ఉంటుంది, ఆ మీటర్లోనే కమర్షియల్ మూవీస్ తీయాలి. లేదు ప్రతి మూవీలో లాగా మనం ఎలివేషన్స్ ఇచ్చేయాలి అనుకుంటే అంత ఎమోషన్ పండదు అక్కడ. సో దట్ టు విత్ దిస్ కైండ్ ఆఫ్ బిగ్ స్టార్. సో అంత ఎమోషన్ని పండించడం అనేది ఇట్స్ అ హ్యూజ్ అచీవ్మెంట్. సో వీ నీడ్ టు అప్లాడ్ ద పీపుల్, అప్లాడ్ ద టీమ్ ఫర్. సో ఇలాంటి మూవీస్ని కూడా మనము నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసి ఇలాంటి మూవీస్ని కూడా చంపేస్తే మళ్ళీ ఇలాంటి మూవీస్ రావు. ఇంకా ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్రెడీ వీ నో వీఆర్ ఎంజాయింగ్. మనము పాత సినిమాలనే రిలీజ్ చేసుకొని థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం, కొత్త మూవీస్ని ఓటీటీలో చూస్తున్నాం. సో వీఆర్ నోయింగ్ డైనమిక్స్ మైట్ హ్యావ్ బీన్ చేంజ్డ్, బట్ ద కోర్ ఎలిమెంట్ ఆఫ్ తెలుగు సినిమా. సో నేను అదే మన తెలుగు సినిమాని మనం చంపుకోవద్దని నేను అంటున్నా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, దిస్ ఈజ్ నాట్ ఎనీ రివ్యూ, దిస్ ఈజ్ జస్ట్ అన్ ఒపీనియన్ ఆఫ్ తెలుగు సినిమా లవర్. థ్యాంక్ యూ.